మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట అధ్యక్షునిగా నియామకమైన శంభూరి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, లయన్ పంచకట్ల శ్రీనివాస్, లయన్ ఆకుల సుఖేందర్, లయన్ రామ్ ఫణీందర్ రావు, లయన్ పరమేశ్వరాచార్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట సేవలు అభినందనీయమని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని అన్నారు. సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని, ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంచుకున్న టార్గెట్ను పూర్తి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. మా సభ్యులందరికీ సహకారంతో ఉన్న సేవా కార్యక్రమాలు చేస్తానని సభాముఖంగా నేను ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కష్టంగా మన స్టేజ్ మీద ఉన్న లయన్స్ మిత్రులకు, అదేవిధంగా మన ఇంతకుముందు ఫాస్ట్ పిఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పిఎస్టీ వాళ్ళకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది లయన్స్ క్లబ్ ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ చాలా పకడ్బందీగా ప్రతి కార్యక్రమం కూడా అన్ని కార్యక్రమంలో చాలా దగ్గర నుండి ఇంట్రెస్ట్గా ఎత్తు కానీ, మన ఐ క్యాంప్స్ కానీ, డయాబెటిక్ క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా ఈ పెళ్లిలకు పుస్తకపట్టల కార్యక్రమాలు కానీ ఏదో విధంగా అందరూ ఆర్థిక సహాయం చేస్తుంటూ మన చేగుంట లయన్స్ క్లబ్ను డిస్ట్రిక్ట్లోనే ఒక మంచి పేరుగా తీసుకొచ్చి మన లయన్స్ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నేను కూడా ప్రతి కార్యక్రమం ఇచ్చేసి వాళ్ళకు నా యొక్క చదువు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. అదేవిధంగా మన లయన్స్ అందరూ పెద్దలు కూడా మనకు డిస్ట్రిక్ట్ మన పెద్దలు కూడా చాలా కార్యక్రమాలు గెలిపేశారు. ఈ విధంగా ఈ ఇంతకుముందున్న పిఎస్టీ కంటే ఇప్పుడు వచ్చే కొత్త పిఎస్టీలో ఎక్కువ కార్యక్రమాలు చేసి మన క్లబ్కు పెద్ద గుర్తింపు చేయాలని చెప్పి నాకు ఈ మంచి సేవలు అందిస్తుంది. చేపట్టంగా అనగానే డిస్ట్రిక్ట్లో గుర్తొచ్చే ముఖ్యమైన ఒక ప్రోగ్రామ్ ఏంటంటే హెల్త్ క్యాంప్స్. అదేవిధంగా మంచి విలేజెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సేవ కార్యక్రమాలు అనేవి చాలా ప్రాచుర్యం పొందిన. అదేవిధంగా క్లబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు మేము తక్కువ ఎక్కువ అని కాకుండా అందరూ కలిసి సర్వీస్ యాక్టివిటీస్ చేయడం అనేది ఈ క్లబ్కే చెందింది. ఎందుకంటే ప్రెసిడెంట్గా నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ ట్రెజరర్ గారికి విన్నపం ఏంటంటే అతి త్వరలో మీ క్లబ్ యొక్క డ్యూస్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ అవి ముందే పే చేసేసుకుంటే మీరు అది ఎంత తొందరగా వెళ్ళగలుగుతుంది. ఆ తర్వాత మనం కంప్లీట్గా సర్వీస్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళచ్చు. ఇందాక మా క్యాబినెట్ సెక్రటరీ గారు చెప్పినట్టు శుభారంభ కార్యక్రమాన్ని కూడా మరి జూలై 1 రోజు చాలా పొటెన్షియల్ ఉన్న క్లబ్ ఇది. మీరు అనుకుంటే ఒకే రోజు 50 ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో గవర్నమెంట్ గారు పిలుపు మేరకు 10 కాదు ఒక 20-30 ప్రోగ్రామ్లు ప్లాన్ చేసుకొని క్లబ్లో ఉన్న ప్రతి సభ్యులు ఆ రోజు యాక్టివేట్ అయ్యి మంచిగా ఈరోజు కొంతమంది కొత్త సభ్యులను చేర్చుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ సహకారం తీసుకొని మంచి ప్రోగ్రామ్స్ చేసి డిస్ట్రిక్ట్లో మరొకసారి చేపట్టిన క్లబ్కి ఎప్పటికీ ఉన్న పేరు అలాగే ఉంది, ఎక్కడ తగ్గలేదని నిరూపించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అవుట్ గోయింగ్ టీం బ్రహ్మాండంగా పనిచేశారు. అదే ఇన్కమింగ్ టీం కూడా మా యొక్క శుభాకాంక్షలు చేస్తున్నాం. చెయ్యాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ సభ్యులుగా చేరాము. దాన్ని పటిష్టపరుస్తూ ఈ ఉద్దేశాన్ని కొత్త మెంబర్స్ తీసుకొచ్చారు. అయితే రామరెడ్డి గారికి ఆయన ఒక పిన్ వేసుకుంటున్నారు, 10 మెంబర్షిప్కి పిన్ అని. ఇందాక ఒక ఫోటోగ్రాఫ్ చూపించి 25 మెంబర్షిప్ పిన్ ఏదైతే ఉందో అది ఇట్లాగా మెడల్ లాగా వస్తుంది. ప్లస్ 25 మెంబర్స్ జాయిన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ పిన్ వస్తుంది. అది మీరు
తప్పకుండా గెలుచుకోవాలి. మనం అందరం ముందరికి వస్తూ ఉన్నాము, స్నేహాన్ని పెంచుకుంటున్నాము. ఈ బంధాన్ని కూడా మనం ముందరికి సాగాలి అని అంటే మన సమానంగా ఆలోచించే మెంబర్స్ మనకు కావాలి. అవునా? ఒక లేడీస్ టీం చేసి వాళ్ళకు కూడా మీరు ఒక బాధ్యతను అప్పగించారు అని అంటే ఒక స్త్రీ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. అవునా? ధాటీగా చేయగలదు. ఏంటంటే ఇనిషియల్గా ఆమెకి కొంచెం సపోర్ట్ అవసరం, అవగాహన వచ్చేంత మటుకు, ఆ తర్వాత దూసుకుపోతుంది. సో అటువంటి అవగాహన అవకాశం మీరందరూ కల్పిస్తే ఇక్కడ ఒక లేడీస్ క్లబ్ చేయొచ్చు, లేదా మీ క్లబ్లో ఒక బ్రాంచ్ క్లబ్ లాగన్నా చేయొచ్చు. ఇద్దరు కలిపి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇతరులో సంపాదించిన ఆస్తి ఎలా పంచాలా, దాన్ని ఎలా దాచాలా, దాన్ని ఎవరికి చెందాలా అన్నది ఆఖరిలో మనం వీలునామా రాస్తాం. ఒక ఆలోచన, ఒక ప్రణాళిక నడుస్తూ ఉంటుంది. అవునా? ప్రతి ఒక్కరు ఎంతో కొంత సంపాదించి ఉంటాం కదా. సో ఆ సంపాదన ఇవ్వడం వేరు, ఈ సంపాదన ప్రసాదించడం వేరు. అది ఇవ్వడము, ఇది ప్రసాదించడం. అంటే అంత ఉత్తమమైనది మన లయన్స్ సేవా కార్యక్రమాలు. ఆ విధంగా మన సెకండ్ జనరేషన్కి కనుక మనం అందించినట్టయితే ఒక సార్థకత. ఇప్పుడు నేను చూడండి,